హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురామ్ టిప్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాకరకాయ చికెన్. కాకరకాయలు చేదుగా లేకుండా టేస్టీ అండ్ రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం ఈ వీడియోలో. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 200 grams ఆఫ్ చికెన్, ఒక 3 కాకరకాయలు తీసుకుని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ధనియా పౌడర్ 1 స్పూన్, టమాటోస్ ఒక 2, కరివేపాకు 2 రెమ్మలు, ఒక కట్ చేసుకున్న కొత్తిమీర, 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, కారం 2 టేబుల్ స్పూన్స్, హల్దీ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1.5 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ 1, 2 పచ్చిమిర్చి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో కాకరకాయని యాడ్ చేసుకుందాం. ముందుగా మనం ఏదైతే కాకరకాయని కట్ చేసుకున్నామో దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. కాకరకాయ రౌండ్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్ట్రైట్గానైనా కట్ చేసుకోవచ్చు, పొడుగ్గా ఈ విధంగానే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కాకరకాయని కొద్దిగా వేయించుకుందాం, ఒక 5 నిమిషాల పాటు. కాకరకాయ ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. మనకి కాకరకాయ ఎంత బ్రౌన్ అయితే అంత టేస్టీగా ఉంటుందండి. అందుకని మనం కాకరకాయని బాగా వేయించుకోవాలి. అది బ్రౌన్ అయ్యిందాక మనం వేయిస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ కాకరకాయని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం అదే కడాయిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకుందాం. దీన్ని ఇలా స్పూన్తో స్లోగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చిని బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి, ఆనియన్ కొద్దిగా వేగాయి కదండి. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్లో వాటర్ లేకుండా చూసుకోవాలి. ఆయిల్లో ఇలా చికెన్ వేసుకున్నాం. ఆనియన్స్ బాగా వేగితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారండి. ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్తో పాటు చికెన్ కూడా మనం బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్నట్టయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో పసుపు యాడ్ చేసుకున్నాం కొద్దిగా. దీన్ని మిక్స్ చేసుకుందాం. పసుపు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. దీన్ని ఒక 2 minutes పాటు మనం కుక్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం కొద్దిగా. దీన్ని ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకున్నాం. దీన్ని ఒక 2 minutes పాటు మూత పెట్టి ఉంచుదాం. దీంట్లో మనం కారం యాడ్ చేసుకున్నాం.
ఎంత కలర్ఫుల్గా ఉంది కారం వల్ల. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకుందాం. దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాం. దీన్ని ఇలా మిక్స్ చేసుకున్నాం. ఒక 2 నిమిషాలు ఆగి దీంట్లో కాకరకాయ యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం దీని మీద మూత పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, టమాటోస్ యాడ్ చేయడం వల్ల దీంట్లో గ్రేవీ అనేది వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో కాకరకాయని యాడ్ చేసుకున్నాం. దీన్ని ఇలా మొత్తం మిక్స్ చేసుకుందాం. స్లోగా మిక్స్ చేసుకోవాలి. ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. మనకు కావాల్సిన కాకరకాయ చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. నోరు నుంచి కాకరకాయ చికెన్ రెడీ. దీంట్లో చికెన్ యాడ్ చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. టేస్టీగా కూడా ఉంటుంది. కాకరకాయ చికెన్ హెల్త్కి చాలా మంచిదండి. చపాతీలో, రైస్లో, దేంట్లో అయినా తినచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.